స్త్రీ శక్తి పథకం ఆర్టీసీకి ఏమాత్రం భారం కాదని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. పథకం వల్ల భవిష్యత్తులో ఆర్టీసీ మనుగడ బాగుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. విశాఖలో శుక్రవారం సింహాచలంలో ఆర్టీసీ కాంప్లెక్స్లో ఆయన ఆర్ఓ వాటర్ ప్లాంట్ను సీసీ కెమెరాలు ప్రారంభించారు. అనంతరం ప్రతిభావంతులైన ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి వైజాగ్ లోకల్ న్యూస్ ప్రతినిధితో మాట్లాడుతూ స్త్రీశక్తి పథకం మెరుగ్గా అమలయ్యేందుకు త్వరలోనే కొత్త బస్సుల కొనుగోలు చేస్తామని తెలిపారు. ఆటో డ్రైవర్ల కోసం 15 రోజుల్లో కొత్త విధానాన్ని ప్రకటిస్తామని చెప్పారు. అదేవిధంగా కేఎన్ రాజు గారు కండక్టర్ సమాచారం డిపో, కేఎన్ రాజు గారు సమాచారం పోలీసు తీసుకోండి, సమాచారం మిస్ అవ్వకూడదు. అలాగే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతున్న ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యానికి, కార్మికులకు దక్కుతుందని సగర్వంగా తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఎక్కడా లేని విధంగా 0.0% సమస్యలు లేవనెత్తకుండా ఈ రాష్ట్రంలో ఈ కార్యక్రమం ముందుకెళ్తా ఉంది. ఈ రోజుకి సుమారు 2.40 లక్షల మంది ఎవరైతే ట్రాన్స్జెండర్స్, మహిళలు దీంట్లో ప్రయాణించడం జరిగింది. సుమారు 96 కోట్ల రూపాయలు డబ్బును గవర్నమెంట్ బాధ్యతగా తీసుకుని ఏపీఎస్ఆర్టీసీకి చెల్లించడం జరిగిందంటే ఇది ఒక ఘన విజయంగా చెప్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రి గారికి ఈ స్త్రీశక్తి పథకం అనేది ఒక భారం కాదు, ఇది ఒక బాధ్యతగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని చక్కరంగా వినియోగించుకుంటున్న మహిళామూర్తులకు, మహిళా తల్లులందరికీ రాష్ట్ర రవాణా శాఖ, ఏపీఎస్ఆర్టీసీ తరఫున మేము ఒకటే చెప్తున్నాం, ఎప్పుడైనా సంస్థ మెండుగా సేవలు అందించాలంటే ఆ సంస్థకు సంబంధించిన వనరుల యొక్క సమకూర్పు కూడా జరగాలి. దానిలో భాగంగానే గత 5 సంవత్సరాల్లో ఎక్కడా దాని ఊసే లేదు. కాబట్టి ఇప్పుడు మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏపీఎస్ఆర్టీసీలో ప్రక్షాళన తీసుకొచ్చే మార్గంలో ముందుకెళ్తున్నాం. దానిలో భాగంగా వచ్చే 1.5 సంవత్సరంలోనే 2000 నుంచి 2500, 3000 ఎలక్ట్రిసిటీతో నడిచే ఎలక్ట్రికల్ బస్సులను కూడా ఏపీఎస్ఆర్టీసీలో సమకూర్చడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం, ఆయన కళ ఒకటే, గ్రామసీమల్లో నడిచే పల్లె వెలుగు బస్సుల్లో కూడా ఎయిర్ కండిషన్తో ప్రయాణికులు ట్రావెల్ చేయాలనేదే ఆయన ఒక సంకల్పం పెట్టుకున్నారు. మా ప్రభుత్వం లక్ష్యం ఒక సెక్టార్లో ఉండే ప్రజలను సంతోషపెట్టడం ద్వారా ఇంకో రంగంలో ఉండే వాళ్ళను కష్టపెట్టడం కాదు. వారి కోసం కూడా తగిన కొత్త స్కీమ్తో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నత సమీక్ష జరిగింది. వచ్చే 15-20 రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లకు, అలాగే యాజమాన్యులకు ఒక శుభవార్తతో, ఒక స్కీమ్తో ముందుకు వస్తాం.